ఇవన్నీ. కానీ అల్టిమేట్గా ఏంటంటే తన ప్రజలకి, తన సొంత జిల్లా ప్రజలకి ఏదో ఒకటి చేశానని చూపించుకుంటారు, అంతే తప్ప నీళ్ళని తీసుకుపోయి మొత్తం చంద్రబాబుకు తాకట్టు పెడతారు రేవంత్ రెడ్డి అంటే నేను ఒప్పుకోను. సో ఇవాళ ఆయన ఏం చెప్పారు, నేను ఆన ఒట్టు పెడుతున్నా, నేను డెఫినెట్గా ప్రయోజనాలని తాకట్టు పెట్టను, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా ఆపేయడం నా వల్లే, ఇవన్నీ చెప్పడానికి అవకాశం దొరికింది. చచ్చినా ఏమాట అన్నారు, చచ్చినా తెలంగాణ కోసం చస్తా, బ్రతికినా తెలంగాణ కోసం బ్రతుకుతా, ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తా, తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆలోచన, దేవుడి మీద ఆన, నేనున్నంత కాలం తెలంగాణ ప్రజల హక్కులకు మంగగలనివా అన్నారు. సో ఇప్పుడు ఏముంది అంటే అంతకుముందు ఇమేజ్ ఏముండే, సరే రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకం, సమైక్యవాది, రైఫిల్ రెడ్డి, ఇట్లా బుడ్డర్ ఖాను, ఇవన్నీ మాటలు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. బట్ అల్టిమేట్ గా ఆయన ఎక్కడైతే ఆయన వీక్ పాయింట్ ఉందో ఆ వీక్ పాయింట్ నుంచి ఆయన కొట్టుకొచ్చారు. అందశ్రీ, తెలంగాణ జాతీయ గీత, తెలంగాణ జయ జయ హే తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ప్రకటించడం, ఉద్యమకారులకు మేము ఏదో చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేయడం, వీక్ వికెట్ నుంచి దాన్ని తన వీక్నెస్ ఏంది, ఈయన తెలంగాణవాది కాదు, సమైక్యవాది, లేకపోతే సమైక్య రాష్ట్రం, చంద్రబాబు పంచన చేరారు, ఇవన్నీ విమర్శల నుంచి. రాష్ట్రానికి అత్యంత కీలకమైన నీటి అంశంపై బీఆర్ఎస్ అసెంబ్లీలో గట్టిగా నిలదీయాల్సిన టైంలో వెనక్కడుగేసిందని చెప్పొచ్చు. ఎస్, అందుకని నేను చెప్తున్నా, బీఆర్ఎస్ వెనక్కడుగు వేయడం అన్నది బ్లండర్ మిస్టేక్. కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడు కాదనిలేము, కానీ అన్ని సందర్భాల్లో ఆయనే కరెక్ట్ కాదు. ఆయనే కరెక్ట్ అయి ఉంటే మొన్న ఎలక్షన్ ఓడిపోయే వాళ్ళు కాదు కదా. మొన్న ఎమ్మెల్యేలకు 35 టికెట్లు మార్చమంటే హరీష్ రావు, కేటీఆర్ చెప్తే విన్నాడా కేసీఆర్? మార్చుంటే ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా? తర్వాత నువ్వు ఓడిపోతున్నావు అంటే నమ్మాడా? బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు, కానీ ఓడిపోతున్నావని ఆయనకు 10 రోజుల ముందో 15 రోజుల ముందో తెలిసింది. ఇప్పుడు చేసింది కూడా తప్పే. సెషన్ మొత్తం బహిష్కరించడం ఎందుకు? సెషన్ మొత్తం బహిష్కరించడం వల్ల ఇక్కడ వన్ సైడ్ బ్యాటింగ్ వల్ల ఏం జరిగింది ఇవాళ రాత్రి అందరు చూడలేదా? అదే బీఆర్ఎస్ టీం ఉంటే కేటీఆర్ కౌంటర్ చేస్తుంటే వేరే విధంగా ఉండేది కదా. రేవంత్ రెడ్డిని బాగా మాట్లాడతాడు కదా కేటీఆర్, బాగా మాట్లాడతాడు కదా హరీష్ రావు. వాళ్ళు ఉన్నప్పుడు సభలో వాళ్ళ సైడ్ వెర్షన్ కూడా వెళ్ళింది కదా. ఇప్పుడు వన్ సైడ్ వెర్షన్ వెళ్ళింది. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతారట, ఇస్తారు. ఏదో ఛానల్స్ ఏదో వాళ్ళేదో మాట్లాడితే వీళ్ళేదో ఇస్తారు. ఇవాళ మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. దానికి ఎక్కువ రాత్రి మాట్లాడిన రేవంత్ రెడ్డి దానికి వ్యూవర్షిప్ ఎక్కువ. అంటే స్టార్ట్ చేసింది చర్చ మీరు, ముగించింది రేవంత్ రెడ్డి. అవకాశం ఇచ్చింది ఎవరు? స్టార్ట్ చేసింది రేవంత్ రెడ్డి, ముగించిందేమో స్టార్ట్ చేసింది కేసీఆర్, ముగించిందేమో రేవంత్ రెడ్డి. అవకాశం అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా బయట విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. అసెంబ్లీలో నిలదీయాల్సిన టైంలో నిలదీస్తే బాగుంటది. సో ఇంకో 2-3 మాటలు అన్నారు. చిన్నోడినైనా దేవుడి దయతో నాకు గొప్ప అవకాశం వచ్చింది, చిన్న తప్పు కూడా చేయను, తోలు తీస్తా అన్నోడి 4 కోసేస్తా అన్నారు. అంటే కేసీఆర్ ను చంద్రబాబు వస్తాడు, జగన్ వస్తాడు చూస్తా, జూరాల నుంచి 80 టీమ్స్ ఎత్తుకపోతా, ఇవన్నీ మాటలు అన్నారు. సరే నిజంగా చేసి చూపిస్తే మంచిదే. సో ఒకటి ఇక్కడ వన్ సైడ్ అయిపోయింది చాలా. నేను మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ బ్లండర్ మిస్టేక్, ఏదైతే సభకి ఇవాళ రాకపోవడం అన్నది బ్లండర్ మిస్టేక్. ఈ మాట చెప్తే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఎందుకంటే సైకో ఫ్యాన్సీ అన్నది ఉంటే గనక ఏ రాజకీయ పార్టీ బాగుపడదు. తప్పును తప్పులాగా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే తెలుసు. గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్ కావచ్చు, కానీ ఆయన ఫీడ్బ్యాక్, బీఆర్ఎస్ పాలనలో చేసిన ప్రాజెక్టులపై సందేహాల వల్ల ఈ అంశాన్ని ఏమైనా దూరం పెట్టారనుకోవచ్చు. డెఫినెట్ గా అంటే వాళ్ళు అసెంబ్లీలో సిట్ వేస్తారు పాలమూరు రంగారెడ్డి మీద అని చెప్పారు, లీక్ ఇచ్చారు, ఆ సిట్ వేయలేదు. ఇప్పుడు దీని తర్వాత మరి ఎందుకు భయపడ్డారో, ఇప్పుడు భయపడ్డట్టే అయిపోయింది, పారిపోయినట్టే అయిపోయింది. రేవంత్ రెడ్డిని జడ్చుకొని పారిపోయినారు, మాకు మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వకపోతే వాళ్ళ తప్పవద్దు కదా, స్పీకర్ది తప్పవద్దు కదా. మీరు ఎదుటివాడిని తప్పులో నెట్టాలి, కానీ వాళ్ళు మైక్ ఇవ్వరని చెప్పి మీరు అసలే బుల్డోజ్ చేసేస్తారు అనుకోని మీ అవకాశం అయితే మీకు వస్తుండే కదా, 1 గంట సేపు మాట్లాడే అవకాశం వస్తుండే కదా. మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా నయనాల గోవర్ధన్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చూశారు కదా రేవంత్ రెడ్డి స్పీచ్.